ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న కొండవాగులు, పలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, ఎగువ కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లడంతో పోలవరం ప్రాజెక్టుకి కూడా అనూహ్యంగా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఏకంగా 3,27,850 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు గంట గంటకు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. ఎగువ స్పీల్వే దగ్గర నీటి మట్టం 28.80 మీటర్లు నమోదైంది. ఎగువ నుండి వస్తున్న వరద నీరును 48 రేడియల్ గేట్ల ద్వారా 3,125 క్యూసెక్ వరద నీరును దిగువకు వదులుతున్నారు అధికారులు. అయితే వరద తీవ్రత ఎక్కువ అవడంతో కొన్ని గ్రామాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏపీలోని ఏజెన్సీ ప్రాంతాల్లో పొంగుతున్న కొండవాగులు, పలు గిరిజన గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు, ఎగువ కురుస్తున్న వర్షాలకు కొండవాగులు పొంగి పొర్లడంతో పోలవరం ప్రాజెక్టుకి కూడా అనూహ్యంగా భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. ఏకంగా 3,27,850 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన ఇరిగేషన్ అధికారులు గంట గంటకు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తున్నారు. ఎగువ స్పీల్వే దగ్గర నీటి మట్టం 28.80 మీటర్లు నమోదైంది. ఎగువ నుండి వస్తున్న వరద నీరును 48 రేడియల్ గేట్ల ద్వారా 3,125 క్యూసెక్ వరద నీరును దిగువకు వదులుతున్నారు అధికారులు. అయితే వరద తీవ్రత ఎక్కువ అవడంతో కొన్ని గ్రామాలకు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.